రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని శుక్రవారం మనుబోలు నుంచి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమల కొండకు పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొక్కుబడికి బయలుదేరారని రాష్ట్ర రైతు కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ తెలిపారు. స్థానిక అంబేద్కర్ నగర్ నుండి 15 మంది శుక్రవారం సాయంత్రం తిరుమల పాదయాత్రకు మొక్కుబడి చెల్లించేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా వాళ్లకు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని, వెంకటేశ్వర స్వామి తమ మొర ఆలకించడాన్ని కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోవిందా గోవిందా హ్యాపీ జర్నీ బాయ్ బాయ్ జగన్ చెప్పు. ఈరోజు చాలా సుపరిణామం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు రాక్షస పాలన జరిగింది. ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో కౌన్సిల్ పాలన, ఆ రాష్ట్రంలో రాక్షస పాలన జరిగింది. దానికి ప్రజలు ఓటుతో విముక్తి కలిగించారు. ఆ శుభ సందర్భంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో అఖండ విజయంతో గెలిచాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఈ ఎన్డీఏ కూటమి విజయ పరంపర ముగించింది. ఈ శుభ సందర్భంగా మన మనుబోలు గ్రామం నుంచి మన శ్రీ వెంకటేశ్వర స్వామికి మనుబోలు నుంచి తిరుమలకి నడిచిపోయే కార్యక్రమంలో మన పిల్లకాయలు దగ్గరదాపు 15 మంది దాకా నడిచిపోవడానికి మొక్కున్నారు. ఆ మొక్కును చేసడానికి ఈరోజు ఇక్కడ బయలుదేరి పోతున్నారు. వాళ్ళకి ఈ ప్రయాణంలో దిగ్విజయంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో దిగ్విజయంగా ప్రయాణం సాగాలని కోరుకుంటూ, ఈ రాక్షస పాలన పోయి ఈ చంద్రబాబు నాయుడు, ఈ చంద్రమోహన్ రెడ్డి రాబో దినాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఈ జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా రావాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రం సుభిక్షితంగా ఉండాలని, ఈ నడిచిపోయే పిల్లకాయలకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలా. అదేవిధంగా ఆ ముక్కులు చెల్లించుకొని